అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 నుండి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మకర రాశి రాశిఫలాలు. ఆదాయం, వ్యయం. రాజపూజ్యం, అవమానం. మకర రాశి. మకర రాశి రాశిఫలాలు. మకర రాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. మకర రాశి 2025 జాతకం. ఈ ప్రతిష్టాత్మకమైన రాశిలో జన్మించిన వారికి ఈ 2025 సంవత్సరంలో ఏమి జరుగుతుందనే దానిపై అద్భుతమైన సంగ్రహావలోకనం వెల్లడిస్తుంది. మకర రాశి వారి కోసం ఈ ప్రత్యేకమైన, సమగ్రమైన మరియు వివరణాత్మక సూచనను అందిస్తున్నాము. ఖగోళ కదలికలు, గ్రహాల సంచారాలు మరియు ఇతర అంశాలను విశ్లేషించే మా నైపుణ్యం కలిగిన జ్యోతిష్కులచే సూక్ష్మంగా రూపొందించబడ్డాయి. 2025లో మకర రాశి స్థానికులకు ఊహించిన ఫలితాల గురించి క్షుణ్ణంగా పరిశీలించండి మరియు ఉత్తమ ఫలితాల కోసం వారు ఎక్కడ ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలుసుకోండి. ఈ సంవత్సరం మీ కోసం స్టోర్లో ఉన్న ప్రత్యేక అవకాశాలు మరియు సంభావ్య విజయాలను, అలాగే మీరు నావిగేట్ చేయాల్సిన సవాళ్లను అన్వేషించండి. ఈ అంతర్దృష్టులన్నింటినీ వెలికితీసేందుకు ఈ రాశి క్రింద ఉన్నవారికి మకర రాశి 2025 జాతకం తీసుకువచ్చే పరివర్తన మార్పులను అన్వేషిద్దాం. మకర రాశిలో జన్మించిన స్థానికుల ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్థిక, ప్రేమ, వివాహం, వైవాహిక జీవితం, వారి ఇల్లు, ఇంటి పరంగా ఎలా ఉంటారో మకర రాశిఫలాలు 2025 జాతకంలో తెలుసుకోండి. ఈ సంవత్సరం గ్రహ సంచారం ఆధారంగా మేము మీకు కొన్ని అంతర్దృష్టులను అందిస్తాము. మీరు ఏవైనా సంభావ్య సమస్యలకి పరిష్కారాన్ని కనుగొనవచ్చు. మకర రాశిలో జన్మించిన వ్యక్తులు 2025 సంవత్సరం గత సమస్యలను పరిష్కరించడానికి చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీరు కొంతకాలంగా పోరాడిన గత సమస్యలను మీరు తరిమికొట్టవచ్చు. అలాగే కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు త్వరలో సద్దుమణుగుతాయి. మీ కుటుంబాన్ని ఐక్యంగా ఉంచడానికి మీరు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది మరియు మీ ప్రయత్నాలు ఈ సంవత్సరం మీకు విజయాన్ని అందిస్తాయి. సంవత్సరం ప్రారంభం ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది మరియు మీరు మీ ప్రియమైన వారితో కనెక్ట్ అయి ఉంటారు. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వారి జీవితాల్లో ప్రేమ త్వరలో తట్టవచ్చు. ప్రేమ జంటల మధ్య సంబంధాలు బలపడతాయి. మీరు మీ ప్రేమను ఎవరికైనా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తుంటే ఇంతకంటే మంచి సమయం ఏముంటుంది? ఈ సమయం వైవాహిక జీవితానికి కొత్త ఉదయాన్ని కూడా తీసుకురాగలదు. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామి, కుటుంబం మరియు సమాజంలో చాలా గౌరవం మరియు ప్రతిష్టను పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు విలాసాల కొనుగోలుపై ఎక్కువ దృష్టి పెడతారు. మీరు ఉద్యోగాలు, కెరీర్లు మొదలైన వాటిని మార్చడానికి ప్రయత్నిస్తే మార్పు కూడా సాధ్యమే. ఈ సంవత్సరం మీరు మీ కెరీర్లో విజయం సాధించగలరు. మీరు వ్యాపార రంగంలో మార్పులను చూడవచ్చు. అదనంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం సాధ్యమవుతుంది. ఉద్యోగస్తులు కొంతమంది బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు చాలా శక్తివంతమైన మనస్సును కలిగి ఉంటారు. మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. మధ్యలో మీకు కొన్ని శుభవార్తలు కూడా వినిపిస్తాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ మే తర్వాత కుటుంబం ఇంకా ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండటం మంచిది. మార్చి నుండి శని తన ప్రభావాన్ని తొలగించినప్పటికీ మేలో రాహువు 2వ ఇంటిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాడు. తత్ఫలితంగా సమస్యలు మునుపటి కంటే చాలా వరకు పరిష్కరించబడతాయి. ముఖ్యంగా కుటుంబం మరియు ఆర్థిక విషయాలలో ఇప్పటికీ కొన్ని చిన్న అంతరాయాలు ఉండవచ్చు. ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఆలోచించి
ముందుకు వెళ్లడం మంచిది. మే మధ్యకాలం ముందు శృంగార సంబంధాలకు ఇది మంచి సీజన్. అదనంగా వివాహం మరియు వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మే మధ్యకాలం తర్వాత ఈ విషయాలకు సమయం తక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులు కృషి మరియు ఏకాగ్రతతో ముందుకు సాగితే వారి సామర్థ్యం పెరుగుతుంది మరియు వారు వారి చదువులో విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అసాధారణ విజయం సాధించడానికి వారికి పూర్తి అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు సంవత్సరం మొత్తం విద్యార్థులకు ఏదో ఒక విధంగా ప్రయోజనం చేకూరుతుంది. ఈ సంవత్సరం మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. 2025 మకర రాశి ఆరోగ్య జాతకం. మకరం 2025 ప్రకారం ఈ సంవత్సరం మీ ఆరోగ్యానికి అనుకూలమైన ఫలితాలను తెస్తుందని భావిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని హామీ ఇవ్వకపోయినా ఈ సంవత్సరం మునుపటి సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో మీ రాశిని పాలించే గ్రహమైన శని 2వ ఇంట్లో ఉంటుంది. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదనంగా 5వ ఇంటి నుండి బృహస్పతి యొక్క అంశం మీ శ్రేయస్సుకు మరింత మద్దతునిస్తుంది. ఏదేమైనప్పటికీ సంవత్సరం ప్రారంభంలో కొన్ని ఆరోగ్య సమస్యలను తీసుకురావచ్చు. ముఖ్యంగా మార్చి నెల తర్వాత శని ప్రభావం మీ 2వ ఇంటి నుండి దూరంగా ఉంటుంది, అంటే మీ 3వ ఇంటికి మారుతుంది. ఈ మార్పు మీ మొదటి ఇంటిని బలపరుస్తుంది మరియు అనుకూలంగా ఉంచుతుంది. మెరుగైన ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. మీ సోమరితనాన్ని అధిగమించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం పెరుగుతుంది. శారీరక శ్రమలో ఎంత ఎక్కువ కృషి చేస్తే మీ ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుంది. చురుకైన జీవనశైలిని నిర్వహించడం వలన మీరు ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉంటారు. ఏప్రిల్ వరకు ఉన్న కాలం గణనీయమైన ఆరోగ్య సవాళ్లను కలిగిస్తుంది, కానీ ఆ తర్వాత క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. ముఖ్యంగా మే నెల తర్వాత క్రమశిక్షణతో కూడిన ఆహారాన్ని నిర్వహించడం చాలా ముఖ్యం. మే నెల మధ్య వరకు బృహస్పతి యొక్క సంచారం అద్భుతమైన ఆరోగ్య ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఫలితాలు కొంతవరకు బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. మేలో ఆహారం మరియు నోటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఏడాది పొడవునా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మీ ఆరోగ్యం ఈ సంవత్సరం బాగానే ఉంటుందని భావిస్తున్నాము, అయితే ఎప్పటికప్పుడు చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. సరైన ఆహారం ఇంకా జీవనశైలితో వాటిని నిర్వహించవచ్చు. మీకు నోరు, కడుపు లేకపోతే ఛాతీకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అయితే ఏడాది పొడవునా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. 2025 మకర రాశి ఆర్థిక జాతకం. మకర రాశి 2025 జాతకం ప్రకారం ఈ సంవత్సరం ఆర్థిక విషయాలలో సగటు కంటే కొద్దిగా మెరుగైన ఫలితాలు రావచ్చు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు బృహస్పతి లాభాల ఇంటి పైన దాని కోణాన్ని కలిగి ఉంటుంది. ఇది మీకు మంచి ఆర్థిక ప్రయోజనాలను సాధించడంలో సహాయపడుతుంది. మే నెల మధ్యకాలం తర్వాత మీ పోగు చేసిన సంపదను కాపాడడంలో సహాయపడుతుంది. ఆ సమయంలో మీ సంపాదనకు అనుగుణంగా మెరుగ్గా ఆదా చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అయితే సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు డబ్బు ఆదా చేయడానికి మీరు అదనపు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. స్థిరమైన ప్రయత్నాల ద్వారా క్రమంగా ఆర్థిక లాభాలు రావచ్చు. జాగ్రత్తగా నిర్వహణ అవసరం. అయితే శని ఇంకా రాహువు కొన్ని సమస్యలను తీసుకురావచ్చు. సరైన ప్రణాళికతో ఉంటే మీరు ఈ సంవత్సరం ఆర్థికంగా బాగా పని చేయవచ్చు. ఏది ఏమైనప్పటికీ మేలో 2వ ఇంటికి రాహువు సంచరించడం వల్ల పొదుపులో సవాళ్లు ఎదురవుతాయి. ఇది వివేకవంతమైన ఆర్థిక నిర్వహణ మరియు ప్రయోజనకరమైన పెట్టుబడుల అవసరాన్ని నొక్కి చెబుతుంది. 2025 మకర రాశి విద్యా జాతకం. మకర రాశి 2025 జాతకం ప్రకారం మకర రాశి విద్యార్థులకు ఈ 2025 సంవత్సరం శుభప్రదంగా ప్రారంభమవుతుంది.
విద్యారంగంలో సానుకూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నాము. మీ చదువుపై హృదయపూర్వకంగా దృష్టి పెడతారు. ఈ అంకితభావం మీ విద్యా విషయాలలో సానుకూల ఫలితాలను తీసుకురావడానికి సెట్ చేయబడింది. మరింత కష్టపడాలనే మీ సంకల్పానికి ఆజ్యం పోసింది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు ఉన్నత విద్యకు మాత్రమే కాకుండా ప్రాథమిక విద్యకు, ఇంకా వేదాల మరియు శాస్త్రాల వంటి మతపరమైన లేకపోతే గ్రంథాలను అభ్యసించే వారికి కూడా ప్రయోజనం చేకూరుస్తున్నది. మీ ప్రయత్నాలకు ప్రతిఫలం లభిస్తుంది, ఎందుకంటే మీ తెలివి ఇంకా జ్ఞానం పూర్తిగా సహకరించబడి మీరు మీ చదువులో రాణించగలుగుతారు. మేలో బృహస్పతి 6వ ఇంట్లో సంచరించడం వల్ల పోటీ పరీక్షల్లో రాణించడానికి పట్టుదలతో కృషి చేయాలి. ఉన్నత విద్య కోసం లక్ష్యంగా పెట్టుకున్నవారు మే నుండి పురోగతిని చూడవచ్చు. ఆ తర్వాత సంభావ్య మెరుగుదలలు ఉండవచ్చు. అలాగే విదేశాలలో లేకపోతే విదేశాలలో దూరంగా చదువుతున్న వారు కూడా బాగా రాణించగలరని భావిస్తున్నారు. అదనంగా ఈ సంవత్సరంలో చాలా వరకు బుధుడి యొక్క అనుకూలమైన సంచారం మీ విద్యా పనితీరుకు మరింత సహాయం చేస్తుంది. సంవత్సరం చివరి భాగం విదేశాలలో చదువుకోవడంలో విజయానికి ఆశాజనకమైన సంకేతాలను కలిగి ఉంది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో మీకు ఇష్టమైన సబ్జెక్టులను అభ్యసించే అవకాశాలను అందిస్తుంది. 2025 మకర రాశి వ్యాపార జాతకం. మకర రాశి స్థానికులకు 2025 మెరుగ్గా ఉంటుంది. మిశ్రమంగా ఉన్నప్పటికీ వ్యాపార ఫలితాలు గత సంవత్సరంతో పోల్చితే మెరుగైన ఫలితాలను ఆశించవచ్చు. కొన్ని చిన్న అంతరాయాలు తలెత్తవచ్చు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు శని యొక్క అనుకూల సంచారం వ్యాపారంలో మీ సామర్థ్యాన్ని పూర్తిగా గుర్తించడంలో మీకు ఆటంకం కలిగించవచ్చు. ఫలితంగా కొంత బలహీన ఫలితాలు వస్తాయి. అయినప్పటికీ మార్చి నెల తర్వాత శని యొక్క అనుకూలమైన ప్రభావం మీ విశ్వాసాన్ని పెంచడంలో సహాయం చేస్తుంది. మీరు ఈ సంవత్సరం మరింత చురుకుగా ఇంకా శక్తివంతంగా ఉండటానికి వీలు కల్పిస్తుంది. ఇది మీ వ్యాపారంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సంవత్సరం మొదటి భాగంలో బృహస్పతి యొక్క సంచారం మీ వ్యాపార ప్రయత్నాలకు బలమైన సహాయాన్ని చేస్తుంది అని భావిస్తున్నారు. 2025 సంవత్సరం చివరి భాగంలో మీరు మరింత కృషి చేయవలసి ఉంటుంది. అయితే 10వ ఇంటి పైన బృహస్పతి యొక్క 5వ అంశం అనుకూలమైన ఫలితాలు తెస్తుంది. బుధుడి యొక్క సంచారం సాధారణంగా సానుకూల ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు. 2025 మకర రాశి కెరీర్ జాతకం. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం సానుకూలంగా ప్రారంభమవుతుంది. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మీరు ఆర్థిక లాభాలను కూడా అనుభవిస్తారు. మీ ఉద్యోగంలో విజయాన్ని తెస్తుంది. మీరు పనిలో మీరు కోరుకున్న బదిలీ లేదా పదోన్నతిని కూడా పొందవచ్చు. మకర రాశి వారికి కెరీర్ విషయాలలో ముఖ్యంగా మార్చి నెల తర్వాత మంచి ఫలితాలను తెస్తుంది. మార్చి తర్వాతి సమయం ఉద్యోగ సంబంధిత మార్పులకు మరింత అనుకూలంగా ఉంటుంది. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది అనువైన సమయం. మే నెల మధ్య వరకు 5వ ఇంట్లో బృహస్పతి సంచారం మీ సహోద్యోగులతో సానుకూల సంబంధాలను పెంపొందిస్తుంది. మరింత ఆనందదాయకమైన పని వాతావరణాన్ని సృష్టిస్తుంది. మకర రాశి ఫలాలు 2025లో మీ ఉద్యోగ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే మీ పనిలో రాణించడానికి ఇంకా సంతృప్తిని పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. మే నెల మధ్యకాలం తర్వాత మీరు మరింత కృషి చేయాల్సి రావచ్చు. కానీ మీ ఉద్యోగం సాధారణంగా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఎటువంటి పెద్ద సమస్యలు ఎదురుకావు. అయితే మీరు ఇతరుల నుండి కొంత పోటీ లేదా వ్యతిరేక ప్రవర్తన ఎదుర్కొంటారు. మీ 2వ ఇంటిపై రాహువు ప్రభావం మీ కెరీర్ను ప్రతికూలంగా ప్రభావితం చేసే అనాలోచిత వ్యాఖ్యలకు దారితీయవచ్చు. మే నెల తర్వాత మీ సంబంధాలను మెరుగుపరుచుకోవడంపైన దృష్టి సారించడం నిరంతర విజయాన్ని నిర్ధారించడానికి చాలా ముఖ్యం. సంవత్సరం 2వ సగం స్థిరంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారుల విషయానికొస్తే సంవత్సరం ప్రారంభం మీకు బలహీనంగా ఉండవచ్చు. మీ మధ్య అపార్థాలు ఏర్పడే అవకాశం ఉన్నందున
మీరు మీ వ్యాపార భాగస్వామితో మంచి సంబంధాలను కొనసాగించవలసి ఉంటుంది. సంవత్సరం రెండవ సగం వ్యాపార వనరులకు మధ్యస్థంగా ఉంటుంది. అయితే మీరు విజయాన్ని సాధించడానికి మీ ప్రయత్నాలలో వేగాన్ని కొనసాగించాలి. 2025 మకర రాశి ప్రేమ జాతకం. మకర రాశి వారికి 2025 మొదటి భాగం ప్రేమ విషయాలకు ఆశాజనకంగా కనిపిస్తుంది. మీరు ఒకరి పట్ల మరొకరు బలమైన ఆకర్షణను అనుభవిస్తారు. ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకుంటారు మరియు పరస్పర గౌరవం మరియు ప్రశంసలను పెంచుకుంటారు. ఒకరికొకరు కుటుంబ సభ్యులతో బంధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి మరియు ఒకరి పట్ల మరొకరు మీ నిబద్ధతను బలోపేతం చేస్తాయి. జనవరి నుండి మార్చి నెల వరకు ముఖ్యంగా అనుకూలమైన ఫలితాలను తీసుకురావాలని భావిస్తున్నారు. సంవత్సరం ప్రారంభం నుండి మే నెల తరువాత వరకు శృంగార సంబంధాలలో సామరస్యం పెరుగుతుంది. మార్చి తర్వాత మీ ప్రేమ జీవితంలో కొన్ని చిన్న చిన్న అంతరాయాలు కలుగుతాయి. ఈ సమస్యలను పరిష్కరించగలిగినప్పటికీ మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి 6వ ఇంటికి మారడం 5వ ఇంటిపై శని యొక్క నిరంతర ప్రభావంతో కలిపి భాగస్వాముల మధ్య దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి ఫలాలు 2025 పరంగా మీ సంబంధాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే చిన్నపాటి వాదనలు మరియు విభేదాలకు దారితీయవచ్చు. దీన్ని నిర్వహించడానికి మొండితనాన్ని నివారించడం మరియు మీ భాగస్వామి పట్ల సానుకూల వైఖరిని కొనసాగించడం చాలా కీలకం. మంచి భావాలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టడం ఇంకా చిన్న సమస్యలను పెద్దది చేయకుండా ఉండటం ద్వారా మీరు ప్రయోజనం పొందవచ్చు. ఇది సంవత్సరంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం మధ్యలో మీరు వివాహం గురించి కూడా ఆలోచించవచ్చు. 2025 మకర రాశి వివాహ జాతకం. మకర రాశి 2025 జాతకం ప్రకారం సంవత్సరం ప్రారంభ దశ వివాహితులకు సవాళ్లను కలిగిస్తుంది. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉద్రిక్తత ఏర్పడవచ్చు. మితిమీరిన కోపం మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది. సామరస్యాన్ని కాపాడుకోవడానికి కుటుంబ జోక్యం అవసరం. తొందరగా వివాహం చేసుకోవాలనుకునే మకర రాశి వారికి సంవత్సరం మొదటి అర్ధభాగంలో వారి ప్రయత్నాలను తీవ్రతరం చేయడం ఇంకా వివాహ విషయాలను పరిష్కరించడం మంచిది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు వివాహ ఏర్పాట్లలో గొప్పగా సాయం అందుతుంది. ఎవరి జాతకాలు వివాహ అవకాశాలను సూచిస్తున్నాయో వారికి ఈ సమయంలో వివాహానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ సంవత్సరం చివరి భాగంలో ముఖ్యంగా మే నెల మధ్యకాలం తర్వాత వివాహ సంబంధిత విషయాలకు తక్కువ అవకాశాలు ఉంటాయి. శని యొక్క సంచారం వైవాహిక జీవితానికి అనుకూలమైన ఫలితాలను తెస్తుందని అంచనా వేయబడింది. దంపతుల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే కాలక్రమేణా తగ్గుతాయని భావిస్తున్నారు. జూలైలో మీ వైవాహిక ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది. గ్రహాల అమరికలు హెచ్చు తగ్గులను ప్రభావితం చేస్తాయని మీరు గ్రహించవలసి ఉంటుంది. ఈ కాలాల్లో మీ జీవిత భాగస్వామికి నాణ్యమైన సమయం, ఆప్యాయత మరియు అవగాహనను అంకితం చేయడం పరస్పర సామరస్యాన్ని పెంపొందించే ప్రయత్నాలతో పాటు మీ వైవాహిక జీవితంలో ఆనందానికి మార్గం సుగమం చేస్తుంది. 2025 మకర రాశి కుటుంబ జాతకం. ఈ 2025 సంవత్సరం మకర రాశి స్థానికులు కుటుంబ విషయాలలో మెరుగుదలను అనుభవించే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మీకు అందించబడతాయి. 3వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల తోబుట్టువులతో సవాళ్లను ఎదుర్కోవచ్చు. అయినప్పటికీ వారితో మీ బంధం దృఢంగా ఉంటుంది. శని ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు 2వ ఇంటి గుండా సంచరించినప్పటికీ సంవత్సరం గడిచే కొద్దీ ఇది గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తుంది. మార్చి చివరి నాటికి 3వ ఇంటికి శని యొక్క సంచారం తోబుట్టువులతో సంబంధాలను బలపరుస్తుంది. పరస్పర అవగాహన యొక్క అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఈ సంవత్సరంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఎక్కువ సామరస్యాన్ని పెంపొందిస్తుంది. మే నెల తర్వాత పరస్పర అవగాహనలో సమస్యల కారణంగా అప్పుడప్పుడు అపార్థాలు ఇంకా
చిన్న చిన్న గొడవలు తలెత్తవచ్చు. మేలో రాహువు 2వ ఇంటికి మారడం వల్ల అపార్థాలు మరియు సంభావ్య వివాదాలను నివారించడానికి కుటుంబ విషయాలను జాగ్రత్తగా నిర్వహించాలి. సంశయాలు కనిపించవచ్చు, అయితే అవి తీవ్రంగా ఉండవు. బదులుగా దీర్ఘకాలిక సమస్యలను క్రమంగా పరిష్కరించడం ప్రారంభించాలి. గృహ జీవితానికి సంబంధించి మీరు ఈ సంవత్సరం ఉపశమనాన్ని కూడా ఆశించవచ్చు. మార్చి నెల తర్వాత ఇది గృహ వ్యవహారాలకు మరింత అనుకూలమైన వాతావరణానికి దారితీస్తుంది. ఇది గృహ వ్యవహారాల నిర్వహణలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించి మరింత సామరస్యపూర్వకమైన గృహ జీవితాన్ని ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కుటుంబ పెద్ద సభ్యుని మద్దతుతో మీకు ప్రయోజనం చేకూరుతుంది. 2025 మకర రాశి భూమి, ఆస్తి ఇంకా వాహనాల జాతకం. మకర రాశి స్థానికులు భూమి, ఆస్తి విషయాలకు సంబంధించి మెరుగైన ఫలితాలను పొందుతారు. మార్చి నెల తర్వాత శని యొక్క అనుకూలమైన సంచారం భూమి ఇంకా ఆస్తికి సంబంధించిన కోరికలను నెరవేర్చడంలో సహాయపడుతుంది. గత సంవత్సరాలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్యలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడం ప్రారంభమవుతాయి. అలాగే మీరు లావాదేవీలను పూర్తి చేయగలరు. మీరు ఏ కారణం చేతనైనా మీ ప్లాట్లలో ఇంటిని నిర్మించలేకపోయినట్లయితే మార్చి నెల తర్వాత మళ్లీ ప్రయత్నించండి. మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వాహన విషయాలకు సంబంధించి ఈ సంవత్సరం కూడా ఆశాజనకంగా ఉంటుంది. మార్చి నెల తర్వాత 4వ ఇంటిపై శని ప్రభావం ముగుస్తుంది. ఇది వాహనం కొనుగోలులో అడ్డంకులను తొలగిస్తుంది. దీని అర్థం మీరు వాహనాన్ని కొనుగోలు చేయడానికి, కోరుకున్న వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయగలరు. నివారణలు: శుక్రవారాల్లో తెల్లటి ఆవులకు చిక్పీస్ తినిపించండి. ఆశీర్వాదం కోసం యువతుల పాదాలను తాకండి మరియు వారికి తెలుపు రంగులో ఏదైనా బహుమతిగా ఇవ్వండి. శని భగవానుడి యొక్క విత్తన మంత్రాన్ని జపించడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిర్దిష్ట సమస్యల విషయంలో రుద్రాభిషేకం చేయండి. దీంతో అన్ని సమస్యలకు తెరపడుతుంది. మకర రాశి జాతకులకు పరిహారాలు: ప్రతి 3వ నెలలో ఒక దేవాలయంలో ఉన్న పెద్ద పూజారికి పసుపు దుస్తులను దానం చేయండి. ఎల్లప్పుడూ మీ జేబులో ఒక చిన్న వెండి ముక్కను ఉంచండి. మీ నుదిటిపై సాధారణ పసుపు తిలకం పెట్టుకోండి. 2025 సంవత్సరం మిగతా రాశిఫలాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఓపెన్ చేసి మా వీడియోస్ని తిలకించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.